యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నాలాగే మీ నాన్న కూడా పొలానికెళ్ళి వ్యవసాయం చేస్తాడంట బన్నీ. అవునా డాడీ? అయితే మీతో నన్ను కూడా పొలానికి తీసుకెళ్ళండి. మేం కూడా వ్యవసాయం చేస్తాము. వద్దమ్మా, ఈరోజు మీరు రెస్ట్ తీసుకోండి, రేపు తీసుకెళ్తాను. వసుగారు, మీరు త్వరగా వంట చేయండి. పిల్లలకి నాన్నకి ఆకలిస్తూ ఉంటుంది. నువ్వు త్వరగా వెళ్ళిరా అభి. పొలం కూడా ఆకలితో ఉంటుంది, నీళ్లు పెట్టాలి. సరే నాన్న, వెళ్ళొస్తాను వసుగారు. చూసావా అమ్మా, ఒక మంచి మనిషి మట్టి మనిషిలా వెళ్తున్నాడు. ఏంటకిల్ నువ్వు చెప్పేది? అమ్మ అక్కడ, నాన్న ఇక్కడ, ఇద్దరు విడివిడిగా ఉండడం నాకు నచ్చలేదన్నయ్య. ఈ వయసులో వాళ్ళని దూరం పెట్టడం మనకే పాపం. అయితే ఏం చేద్దాం? అమ్మని ఊరికి పంపిద్దామా? బావగారిది ఇంత మట్టి బుర్రేంటి? అందుకేగా మీ ఆటలు సాగుతున్నాయి. అమ్మని అక్కడికి పంపించడం కాదన్నయ్య, నాన్ననే ఇక్కడికి తీసుకొద్దాం. ఇక్కడ ఉండడానికి నాన్న ఒప్పుకోరు కదా. నాన్న కాళ్ళు పట్టుకునైనా ఒప్పిద్దాం. ఊర్లో అయితే నాన్న ప్రశాంతంగా ఉంటారు. ఇప్పుడు పొలం ఉంది కాబట్టి వ్యవసాయం చేస్తున్నారు. రేపు మనం ఆ పొలం అమ్మాక నాన్నకు అక్కడేం పని ఉంటుంది? ఆ పొలం అమ్మక తప్పదా అఖిల్? అదేంటన్నయ్య, ఎమ్మెల్యే గారితో కలిసి ఆల్రెడీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకున్నాం కదా. ఎమ్మెల్యే గారు డాక్యుమెంట్స్ కూడా రెడీ చేశారు. నువ్వు నేను సైన్ చేయడం మాత్రమే ఆలస్యం. అది కాదురా, ఆ పొలం అంటే నాన్నకు చాలా ఇష్టం కదరా. అది కూడా మనం అమ్మేస్తే నాన్నకు మనశ్శాంతి ఉండదు. కరెక్టే అన్నయ్య, కానీ ప్రాక్టికల్గా ఆలోచించు. ఎన్ని రోజులని నాన్న వ్యవసాయం చేస్తారు? ఆయనకి వయసు అయిపోతుంది. మనం ఉండగా ఆయన ఇక్కడ కష్టపడడం ఎందుకు చెప్పన్నయ్య? అమ్మకి దూరంగా ఉండడం ఎందుకన్నయ్య? ఏదో ఒక రోజు నాన్న ఇక్కడికే కదా రావాలి. అదేదో ఇప్పుడే తీసుకొచ్చేద్దాం. అమ్మ నాన్న కలిసి హ్యాపీగా ఉంటారు. అది కాక ఫ్యాక్టరీలో అంతగా ప్రాఫిట్స్ రావట్లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. వర్కర్స్కి ఇవ్వాల్సిన శాలరీస్, మిషనరీ మెయింటెనెన్స్ పోగా మనకే మిగులుతుంది చెప్పు. లక్కీగా ఎమ్మెల్యే గారు మనకి మంచి ఆఫర్ ఇచ్చారు. మనం రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే మనకేగా లాభాలు వస్తాయి. తొందరగా మనం టాప్ లెవెల్కి వెళ్తాం. ఆలోచించన్నయ్య, అమ్మ నాన్న కూడా కలిసి ఉంటారు. మనం ఇంకా కోటీశ్వరులం అవుతాం. అమ్మా రండి, ఇప్పుడే అన్నయ్య నాకు మంచి ఆలోచన చెప్పాడు. ఏంటి? నువ్విక్కడ నాన్న అక్కడా కాకుండా మీరిద్దరూ ఇక్కడే కలిసి ఉండే ఏర్పాట్లు చేస్తామంటున్నాడు. సడన్ గా వీళ్ళకి ఇంత మంచి ఆలోచన రావడం ఏంటి? మంచి థాట్ కదమ్మా. నువ్వు నాన్న ఇక్కడే ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. మీ నాన్న ఇక్కడ హ్యాపీగా ఉండలేరు. అసలు ఆయన ఇక్కడికి రారు. నాన్నని ఒప్పించే బాధ్యత నాది అన్నయ్యది. నాన్నని ఇక్కడికి తీసుకురావడం నీకు ఇష్టమా కాదా చెప్పు? మొదటిసారి మీరిద్దరూ ఓ మంచి నిర్ణయం తీసుకుంటే నేనెలా కాదంటాన్రా? మీరేమంటారు వదినా? ఈ ఆలోచన నిజంగా మీ అన్నయ్యకే వచ్చిందా? ఏంటే, నాకంత ఆలోచన లేదనుకుంటున్నావా? లేక మా అమ్మ నాన్నల మీద ప్రేమ లేదనుకుంటున్నావా? మీరు ప్రేమతో చేసే పనైతే నేను మాత్రం ఎందుకు వద్దంటాను? అయితే ఈ రోజు వెళ్ళి నాన్నని తీసుకొద్దాం. అదంత ఈజీ కాదు. ఈజీనే వదినా. అందరం ఊరెళ్దాం. కావాలంటే అక్కడే ఒక వారం రోజులు ఉందాం. నాన్నని ఒప్పిద్దాం. మనం అందరం కలిసి అడిగితే ఆయన కాదనరు. గుడ్ ఐడియా అఖిల్. వెంటనే మన లగేజ్ సర్దుతాను. నేను ఇందాకే నా లగేజీ సర్దుకున్నాను. ఈ విషయాల్లో నువ్వు ముందుంటావు కదా అత్తయ్య. ఏంట్రా,
మా అన్నయ్య వదినలంటే నాకు ప్రేమ లేదనుకున్నావా? వాళ్ళు కలిసి ఉండాలని కోరుకునే వారిలో నేను ఫస్ట్ ఉంటాను. మన లగేజ్ కూడా సర్దు పావని, ఈరోజు ఊరెళ్దాం. పద హారిక, మన లగేజ్ సర్దుదాం. అలాగే. ఏంటత్తయ్య, వీళ్ళు మళ్ళీ కొత్త ప్లాన్ ఏమైనా వేస్తున్నారా? సడన్గా వీళ్ళకి ఇంత మంచి ఆలోచన రావడమేంటి? అదే నాకు అనుమానంగా ఉంది పావని. మా ఇద్దరిని వీళ్ళు కలపాలి అన్నందుకు సంతోషించాలో, లేక మీ మావయ్యని ఇక్కడికి రప్పించటం వెనుక వీళ్ళ కుట్ర ఏమైనా ఉందేమోనని బాధపడాలో తెలియడం లేదు. ముందైతే ఊరెళ్దాం అత్తయ్య, అక్కడే ఈ సంగతి తేలుద్దాం. ఫార్మర్ గెటప్ అను. ఈ గెటప్ లో మీరు చాలా బాగున్నారు డాడీ. ఇది గెటప్ కాదమ్మా, మన పూర్వీకుల లైఫ్ స్టైల్. మీరు అచ్చం రైతులో ఉన్నారండి. రైతులా ఏంటమ్మా? నాగలి పడితే అభియే రైతు. వ్యవసాయం వాడి రక్తంలోనే ఉంది. ఈయనకి వ్యవసాయం చేయడం వచ్చా మావయ్య? వచ్చా ఏంటమ్మా? వాళ్ళ తాతయ్య, నాన్న, నేను రైతులమే కదా. చిన్నప్పుడు అభి ఎంతో ఇష్టంగా పొలానికొచ్చేవాడు, నాతో పాటు పనిచేసేవాడు. తనెంత పెద్ద చదువులు చదివినా, సిటీలో ఉంటున్నా, బిజినెస్ చేసినా అభి వ్యవసాయాన్ని మర్చిపోలేదు. అంటే మీరు డాడీకి వ్యవసాయం నేర్పించారా తాతయ్య? చేపకి ఈత నేర్పాలా, పక్షికి గాల్లో ఎగరడం నేర్పాలా బన్నీ? మీ డాడీకి పుట్టుకతోనే వ్యవసాయం వచ్చు. ఈ విషయం మీరు నాకు ఎందుకు చెప్పలేదండి? ఇంతవరకు అవసరం రాలేదండి. నేను పొలానికి వెళ్ళొస్తాను. లంచ్కి ఇంటికి వస్తారు కదా? అభి వెళ్ళేది ఆఫీసు కాదమ్మా, పొలానికి. మీతో మేము కూడా వస్తాం డాడీ. వద్దమ్మా, చాలా ఎండగా ఉంది. ఏం పర్లేదు డాడీ, వస్తాము.
ఎప్పుడు నీడలో ఉండేవాళ్ళు ఒక్కసారిగా ఎండకి ఎక్స్పోజ్ అయితే డిహైడ్రేట్ అవుతుంది, సన్ స్ట్రోక్ రావచ్చు. వద్దు. ఓకే డాడీ, ఈవినింగ్ పొలం నుంచి వచ్చేటప్పుడు మాకేమైనా తీసుకురండి. ఓకే బన్నీ, రేగి పళ్ళు, తాటి ముంజలు, ఈత పళ్ళు, కలిగి పళ్ళు తీసుకొస్తాను. మన పొలం దగ్గర చాలా ఉన్నాయి. అవేం ఫ్రూట్స్ డాడీ, మేమెప్పుడు వినలేదే. అవును డాడీ, మాకు మ్యాంగోస్, యాపిల్స్, గ్రేప్స్ లాంటి ఫ్రూట్స్ తెలుసు, కానీ మీరు చెప్పేవి మాకేం తెలీదు. అవి విలేజ్ ఫ్రూట్స్ అమ్మా. మంచి మంచి వైటమిన్స్, క్యాలరీస్, ప్రోటీను అన్నీ ఉంటాయి. దాంతోపాటు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సిటీలో పుట్టి పెరిగిన పిల్లలు పల్లెటూరి సహజ రుచులకి దూరం అవుతున్నారు. ఏం చేస్తాం, కాలం అలా ఉంది. విలేజ్కి వచ్చాం కదా మావయ్య, అన్నీ తెలుసుకుంటారు. నేను వెళ్ళొస్తాను నాన్న. సరే అభి. ఏమండి, మీకు పొలం దగ్గరికి లంచ్ తీసుకురానా? ఓకే అండి. ఆయన అంతలా ప్రేమతో వెళ్తుంటే ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది మావయ్య. ఉండిపోండమ్మా. ఆ సిటీ కాలుష్యానికి, ఆ మనుషుల కల్మషానికి దూరంగా ఇక్కడే ఉండిపోండి. హాయిగా సంతోషంగా ఉండండమ్మా. మనకి దగ్గరలోనే టౌన్లో స్కూల్ కూడా ఉంది. పిల్లల చదువులకి ఏ ఇబ్బంది ఉండదు. కానీ ఆయన ఏమంటారో ఏమో. నువ్వు చెప్తే కాదంటారా అమ్మా? అభి ఈ ఊరు రావడానికే ఒప్పించేదానివి, ఇక్కడే ఉండిపోవడానికి ఒప్పించలేవా అమ్మా? ఒప్పిస్తాను మావయ్య. పిల్లలు లోపలికి పదండి. ఖచ్చితంగా ఇది వసు ఒక్క ప్లానే అఖిల్. ఊళ్ళో పొలం మీద తన కన్ను పడింది. అందుకే శ్రావ్య ఎంగేజ్మెంట్ లో అందరి ముందు అభిరామ్ని రెచ్చగొట్టి అలా మాట్లాడేలా చేసింది. మావయ్య గారి ముందు మొసలి కన్నీళ్లు కార్చి ఆ పొలం తమ పేరు మీద రాయించుకోవాలనుకుంటుంది. వసు నీలా కాదలేవే, మే మావయ్యే అభికి పొలం ఇస్తాననుంటాడు. ఆపుతావా అత్తయ్య? నువ్వు మా వైపున్నావా వాళ్ళ వైపున్నావా? మీ వైపు ఉన్నాను కాబట్టే కదరా మీ కారెక్కాను. మమ్మల్ని డబుల్ క్రాస్ చేయాలని చూసావో, మా సంగతి నీకు బాగా తెలుసు. నిన్ను మర్డర్ చేయడానికి కూడా మేము వెనకాడం. అంత పంచేయకే, అసలే మొగుడు పిల్లలు లేందాన్ని దిక్కులేం చావలేను. అయితే మేం చెప్పినట్టు విను, మాతోనే ఉండు. సలహాలు ఏమైనా ఉంటే చెప్పు. మాపై సెటైర్లు మాత్రం వేయకు. అలాగే లేరా. నాకే కండిషన్లు పెడుతున్నారా? ఊరెళ్ళాక చెప్తాం మీ సంగతి. మీరు అఖిల్ మాట వినడం ఏం బాలేదండి. మన వాటా తీసుకుని అభి వాళ్ళింటికి వెళ్ళుంటే బావుండేది. నాకు ఏది మంచో ఏది చెడ్డో తెలీదా పావని? అఖిల్ నా సొంత తమ్ముడు. అభి అంతకంటే ఎక్కువ కదరా. ఇన్నాళ్ళు ఇంటి భారం మోశాడు, ఆస్తినంతా మీకే ఇచ్చాడు. శ్రావ్య పెళ్లికి సాయం చేశాడు. అలాంటి వాడితో ఉంటే నువ్వు బాగుపడతావు. అంతేగాని అతి తెలివితేటలున్న అఖిల్తో చేరితే నష్టపోతావురా. నీ కన్న కొడుకు మీద నీకు నమ్మకం లేదా అమ్మా? అఖిల్ ఎప్పటికీ నాకు ద్రోహం చేయడు. మీ ఇద్దరూ కలిసి అభికి ద్రోహం చేశారు కదండి. ఒక్కసారి మనసులో ద్రోహం అనే విత్తనం మొలకెత్తితే అది తన పరా భేదం చూడదు. ఆప్తావా? అభి గొప్పవాడే కావచ్చు, కానీ అఖిల్ నా సొంత తమ్ముడు. వాణ్ణి నేను హట్ చేసి నేను అభి వైపు వెళ్ళలేను. అయినా మేమేం అభి జోలికి వెళ్ళలేదు కదా. మా పనేదో మేము చూసుకుంటున్నాం.
మా వల్ల అభికేం ప్రమాదం జరగదు. అఖిల్ కూడా చెప్పాను. అభికి హాని చెయ్యకపోవడమే మీ మంచితనమా భాస్కర్? మీకు సాయం చేసిన వాడికి మీరు కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదా? ప్లీజ్ అమ్మా, ఇక అభి విషయం గురించి మర్చిపోండి. మీరు నాన్న మాతోనే ఉండండి. మిమ్మల్ని బాగా చూసుకుంటాం. వేరే టాపిక్ ఏదైనా మాట్లాడదాం. ఎవరో చూడు హారిక. ఎమ్మెల్యే గారు అఖిల్. కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేయి. ఆ, హలో సార్. ఏంటయ్యా అంతా ఏం చేస్తున్నారు? ఆ రోజు నుంచి మళ్ళీ ఫోన్ లేదు. సారీ సార్. చేతికి అందిన కూడు నోటికి అందకపోవడం అంటే ఇదేనయ్యా. ఆ రోజు మీ అన్నయ్య నువ్వు 2 సంతకాలు చేసుంటే ఈ పాటికి మన వ్యాపారం మొదలయ్యేది. సెంటిమెంటుకు లొంగిపోయి ప్రాఫిట్ వచ్చే బిజినెస్ని పక్కన పెట్టేశారు. అదేం లేదు సార్. మా మమ్మీ, అన్నయ్య, నేను మా ఊరు వెళ్తున్నాం. మా నాన్న కూడా అక్కడే ఉన్నారు. మా లాయర్తో కూడా మాట్లాడేశాం. ఊరు వెళ్ళగానే పొలం భారం పెట్టడమే. నీ నోట్లో మిఠాయిలు పెట్టా? ఎంత మంచి వార్త చెప్పావయ్యా. ఇంతకు మీ ఊరెక్కడా? ఏంటి సార్, మీరు వస్తారా ఏంటి? లొకేషన్ షేర్ చేస్తాను. మా పొలాలు కూడా చూసినట్టు ఉంటుంది. అలాగే, మీ వెనకే వస్తాను. లొకేషన్ షేర్ చేయి. ఓకే సార్. ఆ, హారిక, ఎమ్మెల్యే గారికి లొకేషన్ షేర్ చేయి. ఆ. ఇదిగో డ్రైవరు, కారు యూటర్న్ తీసుకో. మనము విలేజ్కి వెళ్ళాలి. సార్, మనం ఆ ఊరు వెళ్ళడం అవసరమా సార్? భలే వాడేవురా. ఎలక్షన్లు అయిపోయాక ఓటర్ని కలవకపోయినా పర్వాలేదు, కానీ ఎలక్షన్ల ముందు ఖచ్చితంగా కలవాలి. ఇప్పుడు దగ్గరలో ఎలక్షన్స్ ఏం లేవు కదా సార్? నేను ఎలక్షన్స్ అంటుంది ఆ అన్న తమ్ముళ్ళు పొలం అమ్మి ఇచ్చే డబ్బుల గురించి. అవి మన చేతుల్లో పడే టైం దగ్గర పడింది. మనం దగ్గరుండి పర్యవేక్షణ చేశామనుకో, త్వరగా ఆ డబ్బులు మన చేతుల్లో పడతాయి. అర్థమైంది సార్. డబ్బులు చేతిలోకి వచ్చాక, ఎలక్షన్స్ అయ్యాక ఓటర్లను ఎలా మర్చిపోతామో అలాగే ఆ అన్నదమ్ముల్ని దూరం చేద్దాం. అంతేగా? నాతో తిరిగి తిరిగి నీకు రాజకీయం బాగా వంట పట్టింది పియ్యే. ఇదిగో, అలా అని ఒంటికి మొత్తం రాసేసుకోమాక. ఏ రాజకీయ నాయకుడు పక్కనే ఉన్న మరో నాయకుణ్ణి పైకి ఎదగనిచ్చిన దాఖలాలు చరిత్రలో లేవు. నమస్తే. ఎలా ఉన్నారయ్యా? ఎప్పుడొచ్చారు? ఈరోజు వచ్చాను. మిమ్మల్ని అలా చూస్తుంటే మీ నాన్నగారిని చూసినట్టుందయ్యా. అవునయ్యా,
ఆయన కూడా మీలాగే దొరబాబులాగా ఉండేవాళ్ళు. పెద్ద చదువులు చదివినా రైతు పనులు చేసేవారు. పెద్దయ్య ఎప్పుడూ మీ గురించే మాట్లాడేవారు. ఆయనకి మీరంటే చాలా అభిమానం. సొంత కొడుకుల కన్నా మీరే ఎక్కువ. హలో హలో అభిరామ్, అభివాదం అయ్యా. నేను నీ నియోజకవర్గపు ప్రజాప్రతినిధిని, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. తిన్న చెంపదెబ్బలు చాలేదా? ఎందుకు కాల్ చేసావు? నేను ఏది తీసుకున్నా తిరిగి ఇవ్వకుండా ఉండలేనయ్యా. అది నా బలహీనత. మళ్ళీ దెబ్బలు తినాలనుందా? దెబ్బ కొట్టాలని ఉంది.